కాకుండా 4000 చేసే కనుక 5 సంవత్సరాలు పట్టింది. మీరందరూ కూడా ఆలోచన చేయాలా. ఒక్కటేసారి 1000 రూపాయలు పెంచిన ఘనత మన చంద్రబాబు నాయుడికి, మన చంద్రన్నకే దక్కింది. కోరినట్లే ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ఎక్కడ పోయినా రాష్ట్రంలో 4 సూపర్ 6 బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులు ఎక్కినా కూడా మీకందరికీ చిన్నప్పటి తెలుసు. ప్రతి సంవత్సరము పేపర్లో చూస్తా ఉన్నారు, టీవీలో చూస్తా ఉన్నారు. బస్ ఛార్జీలు ఆర్టీసీలో పనిచేశారు, బస్ ఛార్జీలు పెంచేశారు, ఇంకెట్లా మనం పోయేది అని. ఈ పొద్దు బస్ ఛార్జీలు ఎంతనా పెంచుకొని మీరు చంద్రన్న పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే మీరందరూ గారు ఆలోచన చేయాల. మహిళలందరూ బాగా ఆలోచన చేయండి. ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, గత ప్రభుత్వం చేసిన సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకోకపోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్నా. ప్రతి తల్లి కూడా పొయ్యి మంటేసుకుంటే కళ్ళల్లో నీళ్లు వస్తాయని చెప్పి ఆ రోజు దీపం పథకం పెట్టి ఈ రోజు దీపం పథకం ఈ దేశమంతా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు లేకుండా ఉచితంగా 3 సిలిండర్లు ఇంటికి ఇచ్చే చంద్రబాబు నాయుడు తీసుకున్నారు. ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము 74-75 సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఓ పక్క, అభివృద్ధి ఓ పక్క చేపట్టుకుంటూ ముందుకు మీరందరూ ఆశీర్వదించాలా. ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ గంగమ్మ తల్లి దగ్గర పోయి చంద్రబాబు 100 ఏళ్ళు వర్ధిల్లాలి, ఈ రాష్ట్రానికి ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా. ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా 10 సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ 1 స్థానానికి వస్తారని చెప్పి నేను ఈ బోయకొండ కాడ తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరందరూ భగవంతుడు, మీరందరూ కొండకెళ్ళండి, గంగమ్మ తల్లిని మొక్కండి, ప్రసాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉండాలా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ, ఇంత పెద్ద సముద్రం మంత్రి మహిళలు వచ్చినందుకు మీకు అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.